కంపెనీ డైరెక్టర్గా మరియు కంపెనీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. రాష్ట్రీయ సేవా సమితి నేరేడ్మెట్ నగర కార్యవాహిక. కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాం. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते. रत्नाकरां दौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजर्षिरत्नाढ्यां वन्दे भारतमातरं वन्दे भारतमातरं. भारत माता की, भारत माता की, भारत माता की. మన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం వాడవాడలా ఊరూరా కూడా మన సనాతన హిందూ ధర్మ సమ్మేళనాలు చేసుకుంటున్నాం. ఈ హిందూ సమ్మేళనాల్లో రావడం అనేది హిందూగా మన బాధ్యత. మనతో పాటు మన వారందరినీ కూడా తీసుకొని రావడం మన బాధ్యత. అయితే ఒక్క స్లోగన్ నేను చెప్తాను, మీరు మళ్ళీ రిపీట్ చేయండి. హిందువులంతా బంధువులం, పవిత్ర గంగా బిందువులం. హిందువులంతా బంధువులం, పవిత్ర గంగా బిందువులం. హిందువులంతా బంధువులం, పవిత్ర గంగా బిందువులం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వేదో కిలో ధర్మ అంటే మన సనాతన ధర్మం వచ్చేసి వేదాల నుంచి ఉద్భవించింది. అంటే ఎవరు వేదాలు అనేది ఎవరి చేత వ్రాయబడలేదు కదా, అపౌరుషేయాలు. అయితే ప్రాచీనమైనది అంటే మన ప్రాచీనమైన గ్రంథం ఋగ్వేదం. ఋగ్వేదంలోని యొక్క సూక్తుల చేతే మన హిందూ ధర్మం మూలం అన్నమాట. ఆ హిందూ ధర్మంలో మనము పుట్టినందుకు మనం గర్వపడాలి. అలానే హిందూ రిలీజియన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అంటే నా యొక్క హిందూ ధర్మమే అన్ని మతాలకు తల్లి లాంటిది. హిందూ ధర్మం ఏం చెప్తుంది? ప్రకృతిని ఆరాధించమని చెప్తుంది. హిందూ ధర్మం ఏం చెప్తుంది? స్త్రీలను తల్లిగా గౌరవించాలని చెప్తుంది. హిందూ ధర్మం దేశాన్ని ప్రేమించాలని చెప్తుంది. హిందూ ధర్మం సర్వే భవంతు సుఖినః అంటే సర్వే జనా సుఖినో భవంతు అని చెప్తుంది. అంటే ఇలాంటి గొప్ప ధర్మం వేరే మతాలలో ఉందా? స్త్రీని ఒక వస్తువుగా భావిస్తారు. ప్రకృతి అంటే వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆలోచిస్తారు. కానీ మనము సృష్టిని, ప్రకృతిని అమ్మగా చూస్తాము, ప్రకృతిని ఆదిపరాశక్తిగా చూస్తాము. తర్వాత ప్రతి అణువులో తల్లిని, మాతృమూర్తిని దర్శిస్తాము. మనం స్త్రీని పరాశక్తిగా, తర్వాత దేశాన్ని భారత మాతగా, తర్వాత గోవుని గోమాతగా, తర్వాత గీతను గీతామాతగా, మన ఇంటి ముందు పూజించుకునే తులసి మొక్కను తులసి మాతగా పూజిస్తామంటే మనం ప్రతి అణువులో మాతృమూర్తిని దర్శిస్తూనే ఉన్నాం. అదే మన సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. అందుకే మనము ఇక్కడ రాశారు కదా, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. మనం ఎందుకు గర్వించాలి? మనలాంటి ధర్మం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు అన్నది చెప్పుకునేంత గర్వంగా మనం మన ఛాతీ ఇట్లా వెడల్పు చేసుకొని నిలబడేంత గర్వంగా మన హిందూ మతం ఉన్నది. హిందూ మతం కాదు, ధర్మం. హిందూ ధర్మం. మతం అంటే ఏంటి? వైయక్తికం. ధర్మం అంటే యూనివర్సల్ అప్లికబిలిటీ ఉంటుంది ధర్మానికి. మనం మతానికి, ఇప్పుడు మనం మతం అనే కూడలి నుంచి ధర్మం అనే కూడలికి ప్రయాణం చేయవలసిన సమయం ఇది. కులాలు, ఇంటి లోపలే మన కులం, గడప లోపలే మన కులం, బయటికి వస్తే అందరం హిందువులం. కాబట్టి మనమందరం మతం అనే కూడలి నుంచి ధర్మం అనే కూడలి వైపుకి ప్రయాణించడం కోసమే మనం ఈ హిందూ సమ్మేళనాలన్నింటినీ కూడా జరుపుకుంటున్నాము. అలానే మతానికి ధర్మానికి కూడా తేడా ఉంటుంది. ఆ ధర్మాన్ని చెప్పవలసిన బాధ్యత తల్లులుగా మన మీదే ఉంటుంది. ఎందుకంటే మగవారికి అంత ఓపిక ఉండదు కదా.
మతం అంటే ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం, కానీ ధర్మం అంటే ఏంటి? సనాతనమైనది, శాశ్వతమైనది, ఎటర్నల్. మన హిందూ ధర్మంలో హక్కులు ఎవరికీ ఉండవండి, అన్ని బాధ్యతలే. ధర్మమే ఉంటుంది. ఒక తండ్రి తన బాధ్యతని నెరవేరిస్తే కూతురు కానీ కొడుకు కానీ అంటే వారి యొక్క సంతానం యొక్క హక్కులు ఫుల్ఫిల్ అయిపోతాయి. అలానే తల్లి తన బాధ్యత నెరవేరిస్తే వాళ్ళ పిల్లల యొక్క హక్కులు ఉంటాయి. అలానే భార్య తన బాధ్యత అంటే ఇంటి ఇల్లాలుగా తన బాధ్యత అత్తమామల్ని చూసుకోవడము, భర్తని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఇవే మన ధర్మం. అంటే మన హిందూ ధర్మంలో ధర్మాలే ఉన్నాయి, బాధ్యతలు లేవు. అది మనం అందరం గుర్తించాలి. ఇలాంటి భేదాన్ని కూడా మన పిల్లలకి చెప్పాలి. మతాలంటే ఏంటి? కొన్ని మతాలు ఉన్నాయి, ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం పుట్టినాయి, 1400 సంవత్సరాల క్రితం పుట్టినాయి. కానీ వాళ్ళు వచ్చి మనకి నేర్పిస్తున్నారు. మనకి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే మనకి దేవతలు నివసిస్తారు అని. అంటే మనకి వైదిక మహర్షి యొక్క యాజ్ఞవల్కుడు ఆయన ఏమని చెప్పారు అంటే స్త్రీలను ఎంతో గొప్పగా వాళ్ళు చాలా అంటే దైవీక సమానులు అని చెప్పారు. అంటే సోమరసం వాళ్ళకి పవిత్రతనిచ్చింది, తరువాత గాంధర్వం వాళ్ళకి చక్కటి పలుకలనిచ్చింది, అలానే అగ్ని స్వచ్ఛతనిచ్చింది. అంటే స్త్రీలు ఎటు చూసినా ఎంతో పవిత్రమైన వారని మన ధర్మం చెప్తుంది. అంటే మన ధర్మంలో స్త్రీకి ఎప్పుడూ గౌరవం ఉంది కదా. కానీ పాశ్చాత్యులకి వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు. వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళకి ఓటు హక్కును చేసుకొని ఉమెన్స్ డే అనేది ఒక రూపంలో పెట్టుకున్నారు. కానీ మనల్ని ఇంత గొప్పగా ఇంత అందలం ఎక్కించినప్పుడు మనకి ఆ గొప్పతనాన్ని అందుకునే స్థాయి కానీ లేకపోతే సామర్థ్యం కానీ ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. కాబట్టి మనము అంతే గొప్పగా ఉండాలి. మన ధర్మంలో ఎలా అయితే స్త్రీకి గౌరవిస్తున్నారో అంత గొప్ప స్థాయికి మనం చేరుకోవాలి. రూపేజ లక్ష్మి అన్నారు, అంటే రూపంలో లక్ష్మిలాగా ఉండాలి. అంటే మనల్ని ఎవరైనా చూస్తే కనుక వాళ్ళ చూపు మన మొహం దగ్గరే ఆగిపోవాలి. అలా మొహం దగ్గరే ఆగిపోవాలంటే మనం నిండుగా బట్టలు వేసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి అంటే నమస్కరించే విధంగా మన ప్రవర్తన ఉండాలి. తర్వాత చూడగానే అమ్మ అని పిలిచే విధంగా ఉండాలి, అంతేకాని అసభ్యంగా చూసే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. కాబట్టి మనమందరము మన యొక్క గొప్పతనాన్ని అంటే మనం ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నారీ నుంచి నారాయణి వరకు మనము ప్రయాణించాలి. తర్వాత పురుషుడు, మీకు అందరికీ తెలుసు, పురుషుడు గొప్పవాడైతే ఏమవుతుంది? ఆయన పుట్టిన వంశానికి ఒక్కదానికే పేరు వస్తుంది. కానీ స్త్రీ ఒక మంచి మనిషి, తర్వాత మంచి గొప్పగా ఉండి అందరూ అనుసరణీయంగా ఉంటే ఏమవుతుంది? తన పుట్టింటికి మెట్టినింటికి ఖ్యాతిని తీసుకొస్తుంది. కాబట్టి అలా ఖ్యాతి తెచ్చే విధంగా మనము బిహేవ్ చేయాలి, అంటే మనము అలా ప్రవర్తించాలి. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మన స్త్రీలు ఎప్పుడూ కూడా పుట్టింటిని వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అలానే మెట్టినింటికి అగౌరవం తెచ్చే పనులు కూడా చేయకూడదు. అందుకు మన మీద బాధ్యత ఉన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా కంట్రోల్డ్గా ఉండాలి కదా. కాబట్టి ఆ బాధ్యతను మనము నిర్వర్తించాలి. తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనేది మన సూక్తి. అంటే ఎవరికి ముందు స్థానం ఇచ్చారు? మాతృదేవో భవ అని. అంటే తల్లికే ముందు స్థానం ఇచ్చారు. తల్లి అంటే మొదటి గురువు కదా. అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించవలసిన బాధ్యత మన మీదే ఉంది. ఏదైనా అంటే మంచి అయినా చెడైనా నేర్పించే బాధ్యత తల్లిగా మనకుంది. ఇప్పుడు ప్రపంచంలో మనము ఫాస్ట్ ఫార్వర్డ్లోకి వెళ్ళిపోతున్నాము. అంటే ఇక్కడ కొన్ని చూస్తుంటే మనకే తెలియదు కొన్ని విషయాలు. అలానే మనం అనుకుంటూ ఉంటాము ఇప్పటి రోజుల్లో, అరే ఈ పిల్లలకి అసలు సంస్కారమే తెలియదు, మన సంస్కృతి హిందూ సంస్కృతి అంటే ఏంటి తెలియదు, బొట్టు పెట్టుకోవటం లేదు, లేకపోతే వాళ్ళు మంచి నిండుగా బట్టలు వేసుకోవటం లేదు. ఎవరంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి మాటలు చెప్పగానే వాళ్ళ మాయలో పడిపోతున్నారు, లేకపోతే లవ్ జిహాదీకి బలైపోయి మనకి గర్భశోకాన్ని మిగులుస్తున్నారు అని. అంటే ఇవన్నీ పిల్లలు ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు?
నేర్పిస్తున్నారు అంటే ఆ బాధ్యత మనది కాదా? వాళ్ళకి నేర్పించకపోవడము మనది కాదా? తల్లిదండ్రులుగా మన బాధ్యత కాదా వాళ్ళకి అన్నీ నేర్పించడం? ఒక పిల్లలు ఒక నిప్పును పట్టుకున్నారు అంటే ఆ నిప్పు కాలుతుందని చెప్పకపోవడం మనదేనా? తప్పు కాదా? నేనైతే మనదే తప్పని నమ్ముతాను. కాబట్టి మనమందరం మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పిల్లల్ని కాదు. పిల్లలకి నేర్పించకపోతే అంటే పిల్లలు ఆకర్షణీయంగా ఉందని నిప్పుని పట్టుకుంటారు, కానీ మనం ఒక దెబ్బేసి అది నిప్పమ్మ పట్టుకుంటే కాలుతుంది అని చెప్పవలసిన బాధ్యత మనది. స్త్రీలుగా ఈ రోజుల్లో అంటే ఇంకా మన ఏరియా అంటే మనది సికింద్రాబాద్ ఏరియా చాలా బెటర్ అండి. నేను హైటెక్ సిటీలో వర్క్ చేస్తాను. హైటెక్ సిటీ అంటే ఈ అమీర్పేట్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇదంతా దాటిన తర్వాత ఇవన్నీ కొండాపూర్ కానీ ఇవన్నీ కూడా గచ్చిబౌలి ఇవన్నీ కూడా వాళ్ళందరూ మన సంస్కృతికి చాలా దూరంగా వెళ్తారు. వంటలు చేయడం లేదు ఇంట్లో, వంటలు చేసేది లేదు, ఇంట్లో పని చేసేది లేదు. మనము మనల్ని అమ్మవారిగా పోల్చుకుంటాం, మనం స్త్రీ స్వరూపము అమ్మవారిగా పోల్చుకుంటాం. అమ్మ ఇలానే ఉంటుందా? శక్తివంతురాలు తను అన్నపూర్ణాదేవి, ఎంతమందికైనా అన్నం పెట్టగలదు. అలానే తను ఎవరైనా కానీ లోకానికి హాని కలిగిస్తుంటే వాళ్ళని సంహరించగలదు. కానీ అలాంటి శక్తి స్వరూపులైన మనం ఎలా అయిపోతున్నాం? కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకొకటి, మనం తల్లిగా మన బాధ్యత వాళ్ళ కడుపులోకి ఏమెళ్తుంది, వాళ్ళ బుర్రలోకి ఏమెళ్తుంది అనేది తెలుసుకోవడం మన ధర్మం, మన బాధ్యత. తల్లిగా మన ధర్మం పిల్లల్ని మంచిగా చూడడం, మంచి పౌరులుగా తయారు చేయడమే తల్లిగా మన ధర్మం. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లల కడుపులోకి ఏమెళ్తుంది, పిల్లల బుర్రల్లోకి ఏమెళ్తుంది. కడుపులోకి మంచి ఆహారం వెళ్ళలేదు అంటే శరీరం పాడవుతుంది. బుర్రల్లోకి మంచి ఆలోచనలు, మంచి వ్యవహారం వెళ్ళలేదు అంటే బుర్ర పాడైపోతుంది, వాళ్ళు సుఖంగా ఉండలేరు. కాబట్టి ఈ రెండు మనం తల్లులుగా మనం చూసుకోవాలి. ఇంకొకటి, తండ్రికి బాధ్యత ఉంది. ఏంటి? పిల్లల్ని సమర్థవంతులుగా చేయడము, లోకంలో అంటే సమాజంలో ఎలా ఉండాలి చెప్పడం అనేది తండ్రి యొక్క బాధ్యత. ఇలా తల్లిదండ్రులుగా మన బాధ్యతని నెరవేరిస్తే తప్పకుండా పిల్లలు మంచి పౌరులు అవుతారు. మనం అందరం చూసే ఉంటాం కదా, కేరళ ఫైల్స్ 1 దాంట్లో ఎలా ఉన్నారు? ముగ్గురు అమ్మాయిలు ఉంటారు. ఒకళ్ళు క్రిస్టియను, 2 హిందూ అమ్మాయిలు. హిందూ అమ్మాయిలు వాళ్ళు చెప్పే మాటలకు పడిపోతారు, కానీ క్రిస్టియన్ అమ్మాయి పడదు. ఎందుకు? వారం ఆ అమ్మాయిని చర్చికి తీసుకెళ్తారు. మనం అలా చేస్తున్నామా? మనమే వస్తున్నాం. పిల్లలు చదువుకోవాలి అంతే, ఆ రూమ్లో పెడతారు, వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. చదువుతున్నారో తెలియదు, వాళ్ళకి నిద్ర వస్తుందో తెలియదు, వాళ్ళకి ఆకలేస్తుందో తెలియదు, చదువుతున్నారు. ఆ చదువుల వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? వాళ్ళు స్ట్రెస్, మా పిల్లలు మా అంత కష్టం పడకూడదు అని ఇంకా ఎక్కువ కష్టపెడుతున్నాం. వాళ్ళకు ఒక ఆట లేదు, పాట లేదు, ఒక శారీరక ఉల్లాసం లేదు, మానసిక ఉల్లాసం లేదు. వాళ్ళని ఇంకా కష్టపెడుతున్నాం. వాళ్ళు నలుగురిలోకి వచ్చి మాట్లాడాలంటే ఇన్ఫీరియారిటీ. అవునా కాదా? మీ పిల్లల్లో ఎంతమంది మీ చుట్టాలు వచ్చినప్పుడు బయటకు వచ్చి వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి బాగున్నారా అని పలకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు చెప్పక్కర్లేదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. మనం అలా పిల్లల్ని చేయాలి. అప్పుడే వాళ్ళు లోపల ఏమి పెట్టుకోకుండా బయటికి మాట్లాడితేనే వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది మన బాధ్యత. తరువాత మనము అంటే మనం చూస్తున్నాం కదా, హిందువులందరూ కూడా చదువులు అని చెప్పేసి మన ధర్మానికి దూరం అయిపోతున్నారు. మన వరకు మనం ఇప్పుడు అంటే ఈ జనరేషన్ అంటే ఇప్పుడు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో 40 అబవ్ వాళ్ళ జనరేషన్ వరకు దైవానికి దగ్గరగా ఉన్నారు, బాగానే ఉంది. మీ తర్వాత తరం ఉందా? వాళ్ళకి మానసికంగా ఎన్ని బాధలు ఉంటాయి. దైవం తోడుంటేనే వాళ్ళు మానసికంగా బలంగా అవుతారు. దైవానుగ్రహం ఉంటేనే వాళ్ళకి ఈ కష్టాలు అనేవి రావు అని మనం చెప్తారు కదా, భగవద్గీత చదివితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. అంటే నిజంగా కష్టాలు తొలగిపోతాయా? కాదు. భగవద్గీత చదివితే కష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం మనకు వస్తుంది. కాబట్టి మన పిల్లలకి భగవద్గీత, భాగవతం, రామాయణ, మహాభారతాలు, మన వేదాలు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి మనకి, ఎన్ని సాహిత్యాలు ఉన్నాయి, అవన్నీ నేర్పించాలి, అవన్నీ చదవడం నేర్పించాలి. తర్వాత వచ్చేసి మనము ఇప్పుడు
ఏం చేస్తున్నా? అంతకుముందు మన భారతదేశంలో ఉన్న ధర్మం ఏంటి? ధర్మానికి దాసోహం అన్నాం. ఇప్పుడు మనం ధనానికి దాసోహం అయిపోతున్నాం. మళ్ళీ చెప్తాను, అంతకుముందు మన పూర్వీకులు ధర్మానికి దాసోహం అన్నారు, ఇప్పుడు ధనానికి దాసోహం అయిపోతుంది. రాజమార్గం నుంచి రాజీ మార్గం వైపుకి మనం వెళ్తున్నాం. ఇది గమనించుకోవాల్సిన సమయం. రాజమార్గం నుంచి రాజీ మార్గం వైపుకు వెళ్తున్నాం. కాబట్టి మళ్ళీ మనమందరం రాజీ మార్గం నుంచి రాజమార్గం వైపుకు వెళ్ళాలి అంటే మనమందరము మారాలి. మనం మారుదాం, యుగాన్ని మారుద్దాం. ఒకసారి అందరూ చెప్దామా? మనం మారుదాం, మనం మారుదాం. ఇలా నేను ఒక సంఘటన చెప్తానండి. మాకు పాతింటి దగ్గర ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేదండి. మాది 200 గజాలే, వాళ్ళది కూడా 200 గజాలే. మా ఇంట్లో మా వారి తమ్ముడు కలిపి 3 పిల్లలు. మాకు 200 గజాల్లో, వాళ్ళకి 200 గజాల్లో ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో ఆవిడకి 6 కొడుకులు. ఆ 6 కొడుకులకి ఒక్కొక్కళ్ళకి 3 నుంచి 4 ఉన్నారు. అంటే ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే 20 నుంచి 22 మంది వరకు పిల్లలు ఉన్నారు. వాళ్ళు పొద్దున్నే 5ంటికి లేచి వాళ్ళ నాన్నతో చేయబట్టుకొని నమాజ్కి వెళ్తారు మసీద్ దగ్గరికి. సాయంత్రం స్కూల్ నుంచి ఆడపిల్లలు వాళ్ళ అమ్మతోటి మంచిగా నమాజ్ చేస్తారు. సాయంత్రం ఇంటి నుంచి స్కూల్ నుంచి రాగానే వాళ్ళు అరబిక్ ఉర్దూ నేర్చుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ఖురాన్ ఉర్దూలో ఉంది, అరబిక్ ఉర్దూలో. కాబట్టి వాళ్ళు అరబిక్ ఉర్దూ నేర్చుకొని వాళ్ళ ఖురాన్ని చదువుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని ఏం ట్యూషన్లు పెడతాం? ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవి పెట్టి వాళ్ళని రుద్ది వాళ్ళని ఎంత హింస పెడుతున్నాము అంటే మగవాళ్ళు కూడా అలా హింస పెట్టరు. అలా మనం తల్లిదండ్రులు అయ్యండి మనం ఆ పిల్లల్ని అంత హింస పెడుతున్నాం. తర్వాత మన వాళ్ళకి శ్లోకాలు నేర్పించాం, భగవద్గీత నేర్పించాము. మరి వాళ్ళకి ఇంకా ఎలా ధైర్యం వస్తుంది? భగవద్గీత నుంచే ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ వచ్చినాయి, మోటివేషనల్ బుక్స్ వచ్చినాయి. కానీ మనం ఆ బుక్స్ అంటే ఇంగ్లీష్ బుక్స్ చదివితేనే మనకి చదువు వచ్చినట్ట? మన ధర్మంలో ఉన్న ఇంత అంటే దీన్ని ఏమంటారు? సోఫిస్టికేటెడ్ అంటారు. అంటే ఇంత వైజ్ఞానికం మన దగ్గర ఉన్నా కానీ మన ఇంగ్లీష్లో ఎవరన్నా వచ్చి చెప్తేనే మనం వింటామా? కానీ మన పిల్లలకి కనీసం ఈ ట్యూషన్లు ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఈ ట్యూషన్లకి ఆ ఐఐటీలకి లక్షలు తగలబెడుతున్నాం. కానీ మన పిల్లలకి భగవద్గీత, రామాయణం, మహాభారతాలు నేర్పించడానికి వారానికి ఒక్కసారైనా అబ్బాయిలనైతే ఆర్ఎస్ఎస్ శాఖలకు పంపించండి. అమ్మాయిలకి కూడా ఆర్ఎస్ఎస్ ఉంది, రాష్ట్ర సేవికా సమితి. మీరందరూ మీ పిల్లల్ని ఆర్ఎస్ఎస్లో చేర్పించండి. కనీసం వాళ్ళు మంచి పౌరులుగా అవుతారు. మీకే కాదు మీ దేశానికి కూడా ఉపయోగపడతారు. అదే మీరు ఐఐటీలు చేయించి వేరే కంట్రీకి పంపించారు అంటే కనుక వారు మీకు ఉపయోగపడరు, దేశానికి ఉపయోగపడరు. కాబట్టి మనమందరం కూడా మన పిల్లల్ని ఎంతో మంచిగా పెంచవలసిన బాధ్యత మనకుంది. మనకి కూడా వాళ్ళకి 5 సార్లు నమాజ్ ఉన్నట్లే మనకి త్రిసంధ్యలు ఉన్నాయి కదా, అవి చేయించట్లేదు. ఇంకొకటి నేను చెప్దామనుకున్నది ఏంటంటే, వాళ్ళు 6 తోడికోడళ్ళు ఉన్నారు కదా, 20 సంవత్సరాల క్రితం వెళ్ళాలేమో. అంటే మన కుటుంబ వ్యవస్థ ఎలా మారిపోయింది అన్నది మనం తెలుసుకోవాలి. రామాయణంలో రాముడు అంటే అరణ్యవాసం, అరే మీ అన్నదమ్ములు ఎంతో అనుబంధంగా ఆప్యాయంగా ఉన్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రేమ బాగుంది అని చెప్పేసి అప్పుడు రాముడు అంటాడు ఏమని? మేము అన్నదమ్ములుగా కలిసి ఉండటం ఒక ఎత్తు అయితే, మా ఇంట్లో స్త్రీలు వారు కలిసిమెలిసి ఉండి ఒకళ్ళ కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకుంటూ చాలా అన్యోన్యంగా ఉంటారు, వాళ్ళ వల్లే మేము ఇలా ఉన్నాము అని చెప్తారు. అంటే స్త్రీలు కలిసి ఉంటే కుటుంబము చాలా బాగుంటుంది. ఇది మనము రామాయణం నుంచి తెలుసుకోవలసింది. మీకు తెలుసు కదా, కైకమ్మ రాముడిని అడవికి పొమ్మని చెప్తుంది. అడవికి పొమ్మని చెప్పగానే రాముడు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఎందుకు? కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ముందుగానే తుంచివేయాలి. భరతుడికి రాముడిని అడవికి పంపించి భరతుడిని
తను అంటే రాజ్యాన్ని స్వీకరించమని చెప్తారు. ఆ చిన్న వయసులో భరతుడికి రాజ్యం వచ్చింది, ఈజీగా వచ్చేసింది కదా. కానీ ఆయన ఈజీగా వచ్చినా కూడా ఈ సింహాసనం రాముడిదే కాబట్టి రాముడికే సొంతం నేను ఆ సింహాసనం మీద కూర్చోను అని చెప్పారు. అంటే మనం కుటుంబంలో కలహాలు వచ్చే సమయంలో ఎంత సమయస్ఫూర్తితోటి, ఎంత త్యాగంతో, ముఖ్యంగా త్యాగంతో, ఇక్కడ రాముడు నాకు సింహాసనం వద్దు అంటే నాకు సింహాసనం వద్దు అని త్యాగాలు చేశారు. అంటే ఇప్పుడు పరిస్థితుల్లో అన్నదమ్ములు ఒక్క ₹1,00,000 తగ్గినా కూడా కొట్లాడుకునే పరిస్థితి, కానీ వాళ్ళు సింహాసనాన్ని త్యాగం చేసేదంత గొప్పవారు. లక్ష్మణుని కైకమ్మ అడిగిందా నువ్వు కూడా అడవికి వెళ్ళాలని? అడగలేదు. కానీ లక్ష్మణుడు రాముల వారితో వెళ్తానని చెప్పాడు. అప్పుడు సౌమిత్రి నీకేం పనిరా, ఆ అడవిలో వెళ్తే చాలా కష్టాలు పడాలి, నీకెందుకు కడుపులో నీళ్ళు చాలా కదలకుండా అయోధ్యలోనే ఉండని చెప్పిందా? చెప్పలేదు. రాముడితో వెళ్ళి రాముడికి సీతకి నువ్వు సేవ చెయ్యి, రాముడిని దశరథుడిగా భావించు, సీతమ్మ తల్లిని తల్లిగా భావించి వాళ్ళ బాగోగులు చూసుకో అని పంపించింది. అందుకే సుమిత్ర లాంటి స్త్రీలు మనకి కుటుంబాల్లో ఉంటే గనక కలహాలు రావు. సీతమ్మ తల్లి తక్కువదా? సీతమ్మ తల్లి ఎంత తను భర్త కోసం అడవులకు వెళ్ళింది, తన భర్తని అడవులకు నుంచి భర్త తనకుని ప్రజల మాట విని అడవులకు పంపించినప్పుడు కూడా తను చాలా ధైర్యంగా ఉంది. రాజుకి ఎంత బాధ్యత ఉందో రాణికి కూడా అంతే బాధ్యత ఉంటుంది ప్రజల యొక్క మాటను మన్నించడానికి. ఊర్మిళాదేవి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీలు ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు. అలాంటి గొప్పవారిని మనం ఆదర్శంగా తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎంత ఎటువైపోతున్నారు, మన పిల్లలు ముఖ్యంగా వెస్ట్రన్ వరల్డ్ వైపుకి చూస్తున్నాం. నేను ఇది జోక్ అనుకోకండి, మీరు వాళ్ళకి బాత్రూమ్కి వెళ్తే వాటర్ ఎట్లా యూజ్ చేయాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మనకి ఆదర్శం. అర్థమైందా నేను చెప్పింది? వాళ్ళు వెస్ట్రన్ వాళ్ళు బాత్రూమ్కి వెళ్తే వాటర్ ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు, వాళ్ళు మనకి ఆదర్శం. ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను, మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, వేషోభూషో సదాచారః రక్షణీయం ఇదత్రయం అంధకారస్య మాన్యేషు అకీర్తికరం అర్జున. అంటే మనం వేషము, భూషణము, తరువాత సదాచారము, ఈ మూడే మనల్ని రక్షిస్తాయి. అందంగా అంటే గుడ్డిగా ఎవరినైనా ఫాలో అయితే మనకి అపకీర్తి వస్తుంది అనేది దీని యొక్క. అంటే ఇది ఎవరన్నా మన పిల్లలకు తెలుసా? తెలియదు. మన పిల్లలు అందుకే గుడ్డిగా వెస్ట్రన్ వరల్డ్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళకి స్త్రీలకు స్వాతంత్రం లేదు. స్త్రీల క్షేత్రంకి వెళ్ళినప్పుడు అర్జునుడు ఏం చేశాడు? అంతా అప్పటి వరకు బాగా ప్రిపేర్ అయిపోయాడు. కానీ కురుక్షేత్రానికి వెళ్ళగానే అందరినీ, అంటే వాళ్ళ సొంత చుట్టాలని, బంధువులని, తండ్రులని, తాతలని, గురువులని చూడగానే నాకు ఇవేమీ వద్దు, నా ధర్మం నేను చేయలేను అని చెప్పేసి అస్త్ర సన్యాసం చేశాడు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది మన తల్లిదండ్రులది కూడా అదే పరిస్థితి ఏమో. మన పిల్లలు నిండుగా బట్టలు వేసుకోకపోతే ఏంటి అని అడగలేని పరిస్థితి. ఎందుకు అంటే నా పిల్లకి కష్టం కలుగుతుందేమో, నా కొడుకు మంచి మార్గం నడవట్లేదు, వాడు అడిగింది బైక్, 18 సంవత్సరాలు నిండకుండానే బైక్ ఇచ్చేయకపోతే నా కొడుక్కి నేను అందరూ ఫ్రెండ్స్ ముందు వాడు తక్కువైపోతాడేమో. అంటే మనము మన ధర్మాలన్నిటికీ కానీ ఒక లైట్ నుంచి ఇంకొక లైట్. అందుకే ఆ దీపము అనేది మనలాగే, అంటే మన తల్లులు అంటే ఇప్పుడు మనకి మన అమ్మలు నేర్పారు కదా, పెళ్ళిళ్ళు అంటే ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, లేకపోతే గృహప్రవేశం ఉంటే గోవు రావాలి, తర్వాత కుడుములు ఉండాలి, ఆవిరి పట్టాలి కొత్త ఇంటికి, ఇంకా గుమ్మడికాయలు పట్టాలి, ఇవలాంటివన్నీ ఉన్నాయి కదా. అంటే ఈ జ్యోతి ఎప్పుడు ఆరిపోకూడదు అంటే మన నుంచి మన ముందు తరాల వారికి మన సంస్కృతి వెళ్ళాలి అండి. అది ఎప్పుడు ఆగని నదీ ప్రవాహంలాగా ఉండాలి. ఈ పని మనం చేస్తున్నామా లేదా అంటే ఈ రోజుల్లో ఆ అవసరం లేకుండా వీళ్ళు వచ్చేసారండి ఈవెంట్ మేనేజర్స్, వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. మనకు లేనివి కూడా చెప్తారు. ఏంటి చీరలు మనకు కట్టుకోవడం రాదు, ఎవడో ఒకడు విధర్మీయుడు వచ్చి చీరలు కట్టుకోవాలి. మనకి మెహందీ పెట్టుకోవడం రాదు, ఎవరో ఒకళ్ళు విధర్మీయులు, బ్యూటీషియన్స్ విధర్మీయులే వస్తారు. అంటే అసలు మన ఇంట్లోకి విధర్మీయులు వచ్చి మన పిల్లల్ని ముట్టుకునే అంటే ఆ అవకాశం ఎవరిస్తున్నారు? మనమే ఇస్తున్నాం కదా.
నేను తల్లి ఎవరైనా కానీ మన పిల్లలు బయటకు వెళ్తామంటే మన ఆడపిల్లలు ఎంతమంది అన్నదమ్ముల్ని కూడా అడుగుతున్నానండి, నేను రానుపోవే నువ్వే వెళ్ళిపో అని అంటారు. తండ్రులు వేరే పనుల్లో ఉండి అమ్మ నాకు వేరే పని ఉంది, కానీ మన పిల్లల్ని మనం కాలేజీ దగ్గర వాళ్ళు వెళ్ళే ఉద్యోగం దగ్గర మనము దించాల్సిన బాధ్యత మనదే. ఈ ఉబర్లు ర్యాపిడోలు ఎంత దారుణంగా ఉన్నాయి అంటే వాడు 2-3 రోజులు మనల్ని అబ్జర్వ్ చేశాడు అంటే వాడు పక్కనే ఇంటి పక్కనే మన ఇంటి పక్కనే కాపలా ఉంటుంటాడు, వీళ్ళు ఇదే టైంకి వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు అని చెప్పేసి. కాబట్టి నేను అందరినీ నా సోదరులు తండ్రులంటి వారందరినీ కోరేది ఏంటి అంటే మీరు మీ పిల్లలతోటి ఎవరు సన్నిహితంగా ఉంటున్నారో చూడవలసిన కర్తవ్యం కూడా మీదే. ఇప్పుడు మనం చూస్తున్నాము చదువుకున్న వాళ్ళు అని లేదు, చదువు రాని వాళ్ళు అని లేదు. ఇప్పుడు టీసీఎస్లో ఎలా మారింది, వాళ్ళందరూ చదువుకున్న పిల్లలే. తర్వాత లెన్స్ కార్డ్లో ఎలా ఉంది, వాళ్ళందరూ చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఆఖరికి మగవారి మీద కూడా మన ధర్మాన్ని పాటిస్తుంటే దాడులు తప్పట్లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అందుకే ఈ హిందూ సమ్మేళనాల్లో మనము మన యొక్క కర్తవ్యాలను తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టవలసిన బాధ్యత కూడా మనదే. నేను అందుకే ఇక్కడ చెప్తాను, వినా స్త్రీయా జీవనం నాస్తి, వినా స్త్రీయా గమనం నాస్తి, వినా స్త్రీయా జీవం నాస్తి, వినా స్త్రీయా సృష్టి ఏవ నాస్తి. అంటే మన స్త్రీలు లేకపోతే జీవనం లేదు, గమనం లేదు, జీవం లేదు, సృష్టే లేదు. అలాంటి స్త్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నా కూతురు కాదు, నా అక్క చెల్లి కాదు అని ఎవ్వరూ వదిలిపెట్టద్దండి. అదే కనుక మన హిందూ అమ్మాయి అయితే కనుక విధర్మీయులతో వెళ్తుంటే మన అందరి బాధ్యత నా ఇంట్లో పుడితేనే నా కూతురా కాదు అనే విశ్వజనిక ఇది రావాలి మనకి. అలా వచ్చినప్పుడే మనం హిందువుల్ని కాపాడుకోగలుగుతాం, మన హిందూ ఆడపిల్లల్ని కాపాడుకోగలుగుతాం. అయితే మనకి అందరికీ తెలుసు, మనకి హిందువులకి ఏదన్నా ఆపదొస్తే ఎక్కడికి వెళ్తామండి? ఏదన్నా కంట్రీ ఉందా హిందూ దేశం? ఏమన్నా ఉందా? యూరోప్ వెళ్ళడానికి ఉందా? అక్కడ క్రిస్టియన్స్. పక్కనే ఉన్న పాకిస్తాన్కి వెళ్తే ఉందా? పక్కనే బంగ్లాదేశ్కి వెళ్ళడానికి ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా మన బాధ్యతను నిర్వర్తించుకుందాం. మనకి తెలుసండి, చిన్నప్పుడు మనం పిల్లలకి అన్నం పెట్టాలంటే ఏం చేస్తాము? ఆ పట్టమ్మ అని నోరు తెరిచి మనం అన్నం పెడతాం, అవునా? మరి మనము పాటించకపోతే మన పిల్లలు ఎలా పాటిస్తారు? కాబట్టి మనము ముందు తెలుసుకోవాలి. వాళ్ళు ఏదైనా అడుగుతారు, మన స్టోరీస్ ఏమన్నా చెప్పామనుకోండి. ఒక చిన్న ఉదాహరణ, మనకి పురాణాల్లో ఏముంది? చంద్రుడికి 27 మంది భార్యలు. 27 మంది భార్యలు ఎవరు? నక్షత్రాలు. అంటే ఇప్పుడు పిల్లలు ఏమడుగుతారు? అమ్మ వాట్ ఈస్ దిస్ అంటే, ఎక్కడైనా స్టార్స్ వైఫ్స్ అవుతాయా? సన్ ఒక గ్రహం, అదే మూన్ ఒక గ్రహం, స్టార్స్ అవి జీవం లేదు కదా, వాటికి మ్యారేజ్ అవుతుందా అంటే మనం ఏం చెప్తాము? అంటే ఇవన్నీ మన ఋషులు పరిశోధించి వాళ్ళు ద్రష్ట అంటే వాళ్ళు చూసి రాశారు. మనకి అర్థం కావడం కోసం అలా కథల రూపంలో చెప్తే మనకు అర్థమవుతుంది అని చెప్పేసి. మనం క్యాలెండర్ ఎలా వచ్చింది అంటే దీని ప్రకారమే కదా, చంద్రుడికి 27 మంది భార్య, అది కూడా మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటివన్నీ ముందుగా మనం తెలుసుకొని మన పిల్లలు మనం చేస్తుంటే పిల్లలు ఎప్పుడూ మనల్ని అనుసరిస్తారు. అనుకరణ అనేది ముఖ్యం. చివరిగా నేను ఒక్కటే చెప్తానండి, మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఇఫ్ దెర్ ఈజ్ రైచియస్నెస్ ఇన్ ద హార్ట్, దేర్ విల్ బి beauty in the character. If there is beauty in the character, there will be harmony in the home. If there is harmony in the home, there will be order in the country. If there is order in the country, there will be peace in the world. అంటే మన హృదయంలో సన్మార్గం ఉంటే కనుక, మన శీలము సౌందర్యంగా ఉంటుంది. అందం అనేది అంతర్ముఖం. కాబట్టి అందం అనేది ఎలా ఉంటుంది? మనం హృదయంలో సన్మార్గం ఉండాలి. తర్వాత ఈ మన హృదయంలో సన్మార్గం ఉంటే శీలం సౌందర్యంగా ఉంటుంది. శీలం సౌందర్యంగా
ఐక్యంగా ఉంటే మన ఇల్లు ఐక్యంగా ఉంటుంది. మనకి ముఖ్యం ఏంటి? మనకి కలియుగే సంఘే శక్తి అంటే మన కలియుగంలో ఎంత కలిసి ఉంటే అంత బలం. ఇందాక నేను చెప్పిన కథలో వాళ్ళ ఇంటి మీదకి ఎవరైనా వెళ్ళగలుగుతారా? మా ఇంటి మీదకి వాడు వస్తే మేము భయపడాలి. వాడు అన్ని బైకులు తెచ్చి మా ఇంటికి ఆనిచ్చి పెట్టినా కానీ మేము నోరు మూసుకొని ఉంటున్నాం, ఎక్కడ అందరూ వచ్చి కొడతారో అని. కాబట్టి సంఘే శక్తి కలయిగే. తర్వాత మనకి ఇంటిలో ఐక్యత ఉంటే జాతి పద్ధతిగా ఉంటుందండి. జాతి పద్ధతిగా ఉంటే ప్రపంచం శాంతితోటి ఉంటుంది. ఇదే మన హిందూ ధర్మం యొక్క నేర్పిన సూక్తి అండి. అంటే మనము వ్యక్తి నుంచి సమిష్టి వరకు కూడా మనం అందరితోటి కలిసిపోయి అందరినీ, అంటే మనం సమిష్టిలో పరమాత్మలో మనల్ని చూస్తాం, మనలో పరమాత్మని చూస్తాము. కాబట్టి ఎవ్వరికీ హాని చేయం. అలాంటి గొప్ప సూక్తి గల హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్విద్దాం, హిందువులుగా జీవిద్దాం, హిందువులుగానే మరణిద్దాం. నేను ఒక్క శబదం చెప్తానండి, అందరూ చేద్దాం. ఒక్కసారి నేను చెప్పి దాన్ని అర్థం చెప్తాను. తర్వాత హిందవ సోదరా సర్వే న హిందూ పతితో భవేత్, హిందూ రక్ష మమ దీక్ష, హిందూ రక్ష మమ మంత్ర సమానత. అంటే హిందువులందరూ నా సహోదరులే, హిందువుల్లో ఎవరూ కూడా చెడ్డవారు ఉండరు. నా ధర్మం ఏంటి? హిందూ మతాన్ని రక్షించడం, హిందూ ధర్మాన్ని రక్షించడం, అందరినీ నా దీక్ష అందరినీ సమానంగా చూడటం. ఒకసారి మళ్ళీ చెప్దాం అందరం. హిందవ సోదరా సర్వే న హిందూ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష మమ మంత్ర సమానత. మనం అందరం ఇప్పుడు హిందూ ధర్మం యొక్క గొప్పదనం తెలుసుకున్నాం. దానిని అందరం ఆచరణలో పెడితేనే సాధ్యమవుతుందండి. అందరూ ఆచరణలో పెడతానని ఆ భారత మాతకి మనం అందరం కూడా సగర్వంగా ఉండే బిడ్డలమవుతామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. చక్కగా చేతులకు ఎక్సర్సైజ్ చేద్దాం గట్టిగా చప్పట్లతోటి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చేది వీళ్ళు ఏమీ ఆశించి రావట్లేదు. జస్ట్ మనం ఎంతవరకు మనం బాధ్యత తీసుకుంటున్నాం అనేది తెలుసుకోవడానికి మన చప్పట్లే వాళ్ళకి అన్నము నీళ్లు లాంటివి. కాబట్టి కొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా. ఎక్స్ కార్పొరేటర్ బోట్ల వెంకటేష్ యాదవ్ గారు, మీరు మనకు ధన రూపేణ ఈ లోపల మ్యూజిక్ అకాడమీ వాళ్ళు కాస్త రెడీగా ఉండాలని విజ్ఞప్తి. హేమంత్ పటేల్ గారు, మ్యూజిక్ అకాడమీ వాళ్ళు స్టేజ్ దగ్గరికి వచ్చి నిల్చోవాలని కోరిక. దూబగుంట అశోక్ గారు, అల్లూరి ఈశ్వర్ ప్రసాద్ గారు, చాగంటి మహేష్ బాబు గారు, సతీష్ అన్న ఒకసారి రావాలి. అన్న ఇక్కడ చూడండి. శ్రీ సత్య మ్యూజిక్ అకాడమీ వారిచే గాన కచేరీ గురువు డాక్టర్ మద్దాలి సుమశ్రీ గారు, వారి శిష్య బృందం పూర్ణ, సాన్వి, ఈషా, కీర్తన మరియు శరణ్య.
వీరికి మృదంగం అందిస్తున్న వారు మద్దాలి మోహన్ రావు గారు. వీళ్ళందరికీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలుకుతూ
అధ్యక్షులు పగిడిపల్లి శ్రీనివాస్ గారు మన మాజీ కార్పొరేటర్ ఊరుపల్లి శ్రవణ్ గారికి సత్కారం చేస్తున్నారు. వీళ్ళకు కూడా చప్పట్లే, ఒకసారి మరొకసారి చప్పట్లు. ఇప్పుడు ఒక ప్రత్యేక విషయం సమూహం గురించి మీకు చెప్పాలి. నాకెందుకులే అని జీవించే ఈ రేస్లో రూపాయల వరకు పోగు చేసి అదంతా ఏం చేస్తున్నారంటే, ఎక్కడైనా గుడికి ఏదైనా చిన్న చితక సహాయం అవసరమైతే తీరుస్తున్నారు. అది గుడికి సున్నం కావచ్చు, చిన్న రిపేర్ కావచ్చు, లేదా మైక్ సెట్ కావచ్చు, ఆలయానికి సంబంధించిన బాగోగుల గురించి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి, ఇది గౌతమి అదిగో చూడండి, ముదముద సీత ముదిత లక్ష్మణులు కలిసి కొలువగా రఘుపతి ఉండడి, ఇదిగో
భారత్ మాతా కీ. ని సరి ని సరి గ స గ గ గ మ గ రి సరి సరి గ మ గ రి గ స ప స ని స రి ని ప స గ రి రి గ రి ని ప స గ రి ప ద ప మ గ మ గ రి సరి సరి స ని ప ద ని స శ గ గ మ గ రి సరి స ని సరి ని సరి గ స గ గ గ మ గ రి సరి సరి గ మ గ రి గ స ప స ని స రి ని ప స గ రి రి గ రి ని ప స గ రి ప ద ప మ గ మ గ రి సరి సరి స ని ప ద ని స శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుణం భక్తాది పోషకం భవసుతం వినాయకం ముక్తి ముక్తి ప్రదముషితం రక్తపదముజ భవయమి రక్తపదముజ భవయమి రక్తపదముజ భవయమి. సరి గ మ ప ప ద ని స ని ద ప గ మ గ మ రి గ ప గ స రి మ రి ని స స ప ప ప మ మ మ గ గ గ రి రి ప ప ద ప మ మ ప మ గ గ మ గ రి రి గ రి స మ లే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరే గురు గుహ సముద్భవి శివేవ కామరమోచని పంకజలోచని పరమాసనవాణి హరిలక్ష్మి వినుతే శాంభవి శ్యామలే మీనాక్షి. శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధమూలము నాకు వెరువాం వెరువాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధమూలము నాకు వెరువాం వెరువాం గోవిందుని వేల కొలుదాం కొలుదాం గోవిందుని వేల కొలుదాం కొలుదాం దేవుని మహిమలు తలుదాం తలుదాం దేవుని మహిమలు తలుదాం తలుదాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధమూలము నాకు వెరువాం వెరువాం శ్రీరామనామం మరువాం మరువాం. విష్ణు కథలు చౌలా విందాం విందాం వేరే కథలు మాకు మందం మందం విష్ణు కథలు చౌలా విందాం విందాం వేరే కథలు మాకు మందం మందం రామదాసులు మాకు సారాం సారాం రామదాసులు మాకు సారాం సారాం కామదాసులు మాకు దూరం దూరం కామదాసులు మాకు దూరం దూరం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధమూయము నాకు వెరువాం వెరువాం శ్రీరామనామం మరువాం మరువాం అవనీజాపతి సేవా మానం మానం మరి ఒక్క జోలంటే మౌనం మౌనం అవనీజాపతి సేవా మానం మానం మరి ఒక్క జోలంటే మౌనం మౌనం శ్రీభద్రగిరీశుని కందాం కందాం శ్రీభద్రగిరీశుని కందాం కందాం భద్రముతో మనం ఉందాం ఉందాం భద్రముతో మనం ఉందాం ఉందాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధమూయము నాకు వెరువాం వెరువాం గోవిందుని వేల కొలుదాం కొలుదాం గోవిందుని వేల కొలుదాం కొలుదాం దేవుని మహిమలు తలుదాం తలుదాం దేవుని మహిమలు తలుదాం తలుదాం శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధమూయము నాకు వెరువాం వెరువాం శ్రీరామనామం
మరువాం మరువాం. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే వాడుకోమని పల్యాల వాడు దురిత దూరుడే వాడుకోమని పల్యాల వాడు దురిత దూరుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే వడ్డీ కాసుల వాడే వనజనాభుడే పుట్టుగొడ్రాలకు బిడ్డలిచే గోవిందుడే పుట్టుగొడ్రాలకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వేడుకొందామా. జై శ్రీరామ్. గోవింద 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 గోవింద. ఈ హిందూ సమ్మేళన ఆర్గనైజేషన్కి చాలా థ్యాంక్స్ అండి, మాకు ఇచ్చిన అవకాశానికి. మళ్ళీ కలుగుతాను. గుడ్ నైట్. థ్యాంక్ యూ.